సినీ హీరో అల్లు అర్జున్ అరెస్ట్ వ్యవహారం సంచలనంగా మారుతోంది. అల్లు అర్జున్ కు మద్దతుగా మెగా బ్రదర్స్ రంగంలోకి దిగారు. నాంపల్లి కోర్టులో అల్లు అర్జున్ ను ప్రవేశపెట్టారు. దీంతో కోర్టు న్యాయపరంగా మెగా బ్రదర్స్ సంప్రదింపులు చేస్తున్నారు. అల్లు అర్జున్ అరెస్టుపై పవన్ కళ్యాణ్ ఫోన్ లో అల్లు అరవింద్ తో మాట్లాడినట్లు సమాచారం. తొక్కిసలాట ఘటనలో అల్లు అర్జున్ అరెస్టుపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. చట్టం తన పని తాను చేసుకుపోతుందని సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. సంధ్య థియేటర్ వద్ద పుష్ప 2 ప్రీమియర్ షో సందర్శించిన వేళ అల్లు అర్జున్ సినిమా హాల్ వద్దకు ముందస్తు సమాచారం లేకుండా వెళ్లారు. ఆ సమయంలో జరిగిన తొక్కిసలాటలో ఒక మహిళ ప్రాణాలు కోల్పోయారు. ఆమె కుమారుడి పరిస్థితి విషమంగా మారింది. దీనిపైన పోలీసులు కేసు నమోదు చేశారు. అల్లు అర్జున్ పైన కేసు నమోదైంది. ఢిల్లీ నుంచి వచ్చిన అల్లు అర్జున్ ను చిక్కడపల్లి పోలీసులు అరెస్టు చేశారు. ఉస్మానియాలో వైద్య పరీక్షల తర్వాత నాంపల్లి కోర్టుకు తరలించారు. అల్లు అర్జున్ తో పాటుగా అల్లు అరవింద్ కోర్టుకు వెళ్లారు. అటు న్యాయవాదులు కోర్టుకు చేరుకున్నారు. ఇక అల్లు అర్జున్ అరెస్టు వార్త తెలిసిన తరువాత చిరంజీవి విశ్వంబర సినిమా షూటింగ్ మధ్యలో నిలిపివేసి తన సతీమణితో కలిసి అల్లు అర్జున్ ఇంటికి చేరుకున్నారు. అదే విధంగా నాగబాబు సైతం వారితో కలిశారు. అల్లు అర్జున్ పై నమోదైన కేసు న్యాయపరంగా తీసుకోవాల్సిన చర్యలపైన చర్చలు చేశారు. అటు హైకోర్టులో అల్లు అర్జున్ తరపున న్యాయవాదులు చేసిన పిటిషన్ ఈ సాయంత్రం విచారణ రానుంది. ఇప్పుడు నాంపల్లి కోర్టు తీసుకునే నిర్ణయం కీలకంగా కానుంది. రిమాండ్ కు పంపిస్తారా, హైకోర్టులో విచారణ జరిగే వరకు వేచి చూస్తారా అనేది తేలాల్సి ఉంది. రేపటి నుంచి వరుసగా 2 రోజుల సెలవు కావడంతో అల్లు అరవింద్ మెగా బ్రదర్స్ న్యాయ నిపుణులతో చర్చిస్తున్నారు. కోర్టు రిమాండ్ విధిస్తే బెయిల్ పొందడం పైన చర్చలు జరుగుతున్నట్లు తెలుస్తోంది. అల్లు అర్జున్ అరెస్టుతో ఆయన కుటుంబ సభ్యులకు మెగా బ్రదర్స్ ధైర్యం చెబుతున్నారు. ఇక ఇప్పుడు అల్లు అర్జున్ రిమాండ్ బెయిల్ కోర్టు ఏం చేయబోతుందనేది మరి కాసేపట్లో స్పష్టం వచ్చే అవకాశం ఉంది.